సో, ఈ స్లైడ్‌లో మనము హై లెవెల్ డీటెయిల్స్ చూద్దాము. మనం ఏం రన్ చేయబోతున్నాం అనేది. సో, టైమ్ ట్రావెల్ అనేది పర్టిక్యులర్‌గా రీస్టోర్ టేబుల్ అనే కాదు. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి చేయడానికి. అంటే యూజింగ్ వెర్షన్ అనమాట. సెలెక్టివ్ వెర్షన్. ఆ సెలెక్టివ్ వెర్షన్ గురించి తెలవాలంటే ఇప్పుడు లెట్స్ సే మనం ఒక సేల్స్ EP12 అని తీసుకొని వెరీ ఫస్ట్ రోజు 10 రోస్ వచ్చినాయి అనుకుందాం. తర్వాత రోజు 5 రోస్ వస్తే 10 + 5 15 అయినాయి. తర్వాత రోజు మళ్ళీ 5 రోస్ వచ్చినాయి. టోటల్ 20 రోస్ ఉన్నాయి. సో, వెర్షన్ 0, 1, 2లో క్లీన్ స్నాప్‌షాట్, నో అప్డేట్స్ ఆర్ డిలీట్స్ 3 యాక్టివ్ ఫైల్స్ ఉన్నాయి. అంటే మెటాడాటా ఫైల్స్ కానీ, పార్కే ఫైల్స్ కానీ. సో, ఇది కరెంట్ స్టేట్. సో, ఇప్పుడు బ్యాడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అప్డేట్ జరగాలి. కానీ పాజిటివ్ బదులు నెగెటివ్ అప్డేట్ జరిగింది. ఆ నెగెటివ్ అప్డేట్ అన్ని రోస్‌కి జరిగింది మళ్ళీ. సో, దానివల్ల ఏమైంది ఆల్ 20 రోస్ కరెక్ట్ అయిపోయినాయి. కానీ ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. నెక్స్ట్ రోజు ఫైల్ వచ్చేసింది. అంటే 20 రోస్ పైన మళ్ళా ఫోర్త్ ఫైల్ వచ్చింది. 7 రోస్‌తోని వచ్చింది. సో, టోటల్ 27 ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసినాం కాబట్టి ఆ 27 రోస్ నుంచి మనం బ్యాక్ టు ఈ 20కెళ్ళాలి. కానీ ఈ 7 మిస్ కావద్దు. ఎందుకంటే ఈ 7 అప్డేట్ జరిగిన తర్వాత వచ్చినాయి. ఈ 7 మనకి కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాక్ డేటెడ్ 20 కావాలి. కానీ అప్డేట్ జరిగిన మెస్అప్ అయినవి మాత్రం వద్దు మనకి. సో, అప్పుడు ఏం చేయాలి మనము వెర్షన్ 2కి వెళ్ళిపోవాలి. అంటే 0, 1, 2 3 డేస్ తర్వాత ఎట్లుందో దానికి వెళ్ళిపోయి ఈ 7ని పక్కన వేరే దగ్గర స్నాప్‌షాట్ లాగా పెట్టుకోవాలి. సో, ఆ రెండింటిని కలుపుకొని ఈ అప్డేట్‌ని మిస్ చేసేస్తే మనకి మళ్ళీ క్లీన్ స్నాప్‌షాట్ వస్తది. 27 రోస్ క్లీన్ స్నాప్‌షాట్ వస్తాయి. అంటే నెగెటివ్ కాకుండా రియల్ వాల్యూ ఏమైతే చేస్తామో అది వస్తది. సో, అది ఎట్లా చేసుకోవచ్చు అనంటే సీటాస్ యూజ్ చేసుకోవాలి. సీటాస్ 0, 1, 2 సెకండ్ వెర్షన్‌కి క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ యాజ్ సెలెక్ట్ అని వెర్షన్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. యూనియన్ చేసి ఈ 7 రోస్ మాత్రం సోర్స్ నుంచి తీసుకోవాలి. వెర్షన్ ఇది లేటెస్ట్ వెర్షన్. అంటే ఈ థర్డ్ వెర్షన్ వచ్చేసి అంటే 0, 1, 2 థర్డ్ వెర్షన్ రాంగ్ అప్డేట్, ఫోర్త్ వెర్షన్ ఫ్రెష్ ఇన్సర్ట్ కదా. సో, అట్లా చూస్తే ఈ 0, 1, 2ని ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ తోని ఈ 7 రికార్డ్స్ని ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ తోని మధ్యలో యూనియన్ పెట్టేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ చేసేస్తే ఈ అప్డేట్ స్క్రూడ్ అప్ అయిన డేటా అంతా మనం బేసికల్లీ మనము దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. సో, అప్పుడు డెస్క్ మీద ఎన్ని యాక్టివ్ వర్సెస్ ఫిజికల్ ఫైల్స్ ఉంటాయంటే యాక్టివ్ ఫైల్స్ 2 ఉంటాయి. ఫిజికల్ ఫైల్స్ 7 ఉంటాయి. సో, ఇవి వచ్చేసి ఇది మనం నోట్బుక్ రన్ చేసేటప్పుడు చూద్దాం ఇవన్నీ డీటెయిల్గా. సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏముంటాయి అంటే సెలెక్టివ్ రికవరీలో అంటే టైం ట్రావెలే, కాకపోతే నాట్ ఎ బ్లైండ్ టైం ట్రావెల్, సెలెక్టివ్ టైం ట్రావెల్ అనమాట. కొన్ని వెర్షన్స్కి సీటాస్ పడుతున్నాం, ఇంకా కొన్ని వెర్షన్కి వేరే సెలెక్టివ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఆ రెండింటిని యూనియన్ ఆల్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ బిఫోర్ ఎట్లుంటాయి 27 రోస్ ఉంటాయి, కరెక్టెడ్ 20 కరెక్టెడ్ ప్లస్ 7 క్లీన్ ఉండే. టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళినందుకు సెలెక్టివ్ రికవరీ ద్వారా 20ని కరెక్టెడ్ స్నాప్‌షాట్‌కి తీసుకొని క్లీన్ స్నాప్‌షాట్ ఇక్కడి నుంచి తీసుకొని 7 ఇక్కడి నుంచి తీసుకొని ఫిక్స్ చేసుకుంటాం. సో, దానివల్ల ఏమైతే అప్పుడు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే 6 JSON కమిట్స్ ఉంటాయి. 0 to 5 వెర్షన్స్ ఉంటాయి. ఈ 0 నుంచి ఇక్కడ వరకు ఇది రికవర్ చేసుకునేటప్పుడే మనము ఫార్ములా ఫిక్స్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది ఎట్లా అనేది సెలెక్ట్ క్వెరీలో చూపిస్తాను నేను. సో, నోట్బుక్లోకి వెళ్ళి చూద్దాం. హలో అందరికి. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూసాం కదా, ఎంప్లాయీస్ EP12 అనేది. దీంట్లో మనము క్విక్గా రీక్యాప్ చేసుకుంటే ఏం చూసామంటే మల్టిపుల్ టైమ్స్ టేబుల్ రిస్టోర్ చేస్తే ఏమవుతుంది, ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఎన్ని చెక్ పాయింట్ ఫైల్స్ వస్తాయి, ఎన్ని లాస్ట్ చెక్ పాయింట్, లాస్ట్ మెటాడాటా క్లీనప్ అండ్ ఎన్ని పార్కే ఫైల్స్ కానీ ఎన్ని మెటాడాటా ఫైల్స్, JSON ఫైల్స్, లాగ్ ఫైల్స్ వస్తాయి అనేది చూసినాం. ఇప్పుడు సిమిలర్ టైం ట్రావెల్ ఇన్సిడెంట్ ఒకవేళ బిజినెస్కి లెట్స్ సే ఎంటర్ప్రైజ్కి కంటిన్యూస్గా 5 బిజినెస్ డేస్ నుంచి డేటా వస్తుంది అండ్ ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ డేటా వస్తుంది. సో, 2 days బ్యాక్ వరకు బాగా వచ్చింది. లాస్ట్ ఎస్టర్డే బ్యాడ్ డేటా వచ్చింది. అది ఎవరు గమనించలేదు. డేటా ఉన్న డేటా అంతా మెస్అప్ అయిపోయింది అప్డేట్స్ అండ్ ఇన్సర్ట్స్ వల్ల. 2 days బ్యాక్ ఉన్న డేటాలో అప్డేట్స్ జరిగినాయి అండ్ నిన్నటి డేటా ఫ్రెష్గా వచ్చింది బ్యాడ్. సో, ఎగ్జిస్టింగ్ టేబుల్ అంతా ఇదైంది అండ్ ఈ రోజు వచ్చిన డేటా కరెక్ట్గానే ఉంది. సో, బిజినెస్కి ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందంటే టైమ్ ట్రావెల్ గో బ్యాక్ టు 2 days బ్యాక్ ఆన్ ద టేబుల్ జస్ట్ బై రివర్టింగ్ ఎస్టర్డేస్ అప్డేట్స్ అండ్ ఇన్సర్ట్స్ అండ్ ఈ రోజు వచ్చిన డేటా కూడా కావాలి. సో, టైం ట్రావెల్ బ్యాక్ వెళ్ళి చేసి చూస్తే ఈ రోజుది నిన్నటిది వెళ్ళిపోవాలి. అట్లా చేయకుండా ఇంకొక వేరే మెథడ్ ఉంది. ఏంటంటే టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళి ఇప్పుడున్న ఈ రోజున్న డేటాని పక్కన తీసుకెళ్ళి ఆ రెండు మర్జ్ చేసుకొని ఫ్రెష్గా ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇది ఒక కొత్త టేబుల్ తీసుకుంటున్నా ఫ్రెష్గా. ఇదేం లేదు, ప్రీ రిక్విజిట్ స్టెప్స్. సో, ఈ ప్రీ రిక్విజిట్ స్టెప్ రన్ చేద్దాం. సో, ఇది ఒక కొత్త సేల్స్ టేబుల్ మీద చూద్దాం. ఈ ఎగ్జాంపుల్. సో, మనం సేల్స్ అనే టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో శాంపుల్ డేటా ఇట్లా ఇన్సర్ట్ చేద్దాం. సో, ఈ ఫర్ లూప్ వల్ల డేటా ఇన్సర్ట్ అవుతుంది, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ అవుతాయి. సో, ఇంతకుముందు స్లైడ్లో చూపించినట్టు డేటాని క్విక్గా చేయడానికి ఇట్లా ఫర్ లూప్ పెట్టి ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇది ఫ్రెష్ టేబుల్ క్రియేట్ చేసి సేల్స్ అనేది ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనకి క్రియేట్ అవ్వాలి సేల్స్. ఓకే. సో, ఒక JSON ఫైల్ అండ్ పార్కే ఫైల్ వచ్చినాయి.
సెలెక్ట్ చేసి చూద్దాం అదే టేబుల్ నుంచి. సో మనకి 10 రికార్డ్స్ రావాలి, వచ్చినాయి. నెక్స్ట్ ఏమనుకున్నాం, డేటు ఫ్రెష్ 2 రికార్డ్స్, ఫ్రెష్ 5 రికార్డ్స్. సెలెక్ట్ చేసి చూద్దాం, 15 రావాలి, 15 వచ్చినాయి. అండ్ డే 3 వచ్చేసి 5 మోర్ మళ్ళీ. ఓకే, టోటల్ 20 అవుతాయి ఇప్పుడు. సో ఇది ఏం లేదు, ఎగ్జిస్టింగ్ డేటాని మనం ఒక హిస్టరీ డేటా ఫ్రేమ్లో పెట్టుకుంటున్నాం, 20 క్లీన్ రోస్, జస్ట్ వ్యాలిడేషన్ కోసం. సో 20 రోస్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మిస్టేక్ డేటా వస్తుంది అనుకుందాం, అప్డేట్ రాంగ్ అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి అమౌంట్స్ ఉన్నాయి సేల్స్ టేబుల్స్లో. అంటే బ్యాక్ వెళ్ళి డేటా చూద్దాం ఒకసారి. ఈ అమౌంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ అమౌంట్స్ అన్ని 20 రికార్డ్స్ మీద సమ్ పర్సంటేజ్ యాడ్ అవ్వాలి, బట్ అది నెగిటివ్లోకి వచ్చింది అట్లా అనుకుందాం. సో ఈ అప్డేట్ టోటల్ టేబుల్ మీద అవుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ ఆ అప్డేట్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ 10 రోస్, దాని తర్వాత 5 రోస్, దాని తర్వాత మళ్ళీ 5 రోస్. ఇప్పుడు ఇది అప్డేట్ అండ్ పార్కే ఫైల్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం, డేటా కూడా చూద్దాం. ఓకే, ఈ నెగిటివ్ డేటా అయిపోయింది, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ ద సేల్స్. ఓకే, నెగిటివ్ ఉందా లేదా అని చూస్తున్నాం అంతే. ఇప్పుడు ఏంది, ఫ్రెష్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం మళ్ళీ. అంటే నిన్న వచ్చిన బ్యాడ్ డేటా మీద ఈరోజు మళ్ళీ కొత్తగా డేటా వస్తుంది, 5th డే ఇది. సో టోటల్ 20 ఉండే, ఇప్పుడు 7 కొత్తగా వచ్చినాయి, 27 రావాలి. సో 27 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటి, రీస్టోర్ చేయాలి టేబుల్ని. ఎట్ ద సేమ్ టైం 4th డే వచ్చిన మెస్అప్ అప్డేట్ అయింది కదా, ఆ అప్డేట్ వల్ల అయిన ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలి మనం. సో మనం ఒక స్నాప్షాట్ తీసి పెట్టుకుందాం. ఎట్లా, క్లీన్ వర్జన్ వచ్చేసి 20, వర్జన్ 3లో ఉంటుంది. కరెంట్ టేబుల్ టోటల్ 27. ఏ ఫుల్ రీస్టోర్ టు వర్జన్ 2 వుడ్ డ్రాప్ ద టేబుల్ ఫ్రమ్ 27 రోస్ బ్యాక్ టు 20. ఈరోజు వచ్చిన 7 రోస్ పోవద్దు కదా, సో అది బేసికలీ చెప్పాలనుకున్నది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం తీసుకుంటున్న టెక్నిక్ ఏంటి, CTAS బేసికలీ, క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్, సేమ్ టేబుల్ యాజ్ ఆల్ ద కాలమ్స్ ఇంటూ ఫిక్స్ ఆఫ్ క్లీన్ వర్జన్. క్లీన్ వర్జన్ అంటే ఇది, ఇక్కడ ఈ హిస్టరీ రాసుకున్నాం కదా మనము, 20 రికార్డ్స్ ఉన్నంత వరకు క్లీన్ డేటా ఉంది, అప్డేట్ జరగకముందు అనమాట. సో ఆ వర్జన్కి వెళ్ళిపోయింది బేసికలీ. సెలెక్ట్ ఫ్రమ్ దట్ వర్జన్ అండ్ రైట్ అమౌంట్ ఎంత నెగిటివ్ కాదు పాజిటివ్ అమౌంట్ రావాలి కాబట్టి ఆ ఫిక్స్ కూడా ఇక్కడే పెట్టేసి క్రియేటర్ రీప్లేస్ చేస్తూ యూనియన్ ఆల్ ఈ 7 రోస్ అప్లై చేస్తున్నాం. ఎట్లా, వేర్ సేల్స్ డేట్ ఈక్వల్ టు వాట్ ఎవర్, లైక్ ఆ 7 రోస్కి ఫిల్టర్ అయింది అనేది అది పెట్టుకొని. సో ఇక్కడ 20 ప్లస్ ఇక్కడ 7 రోస్, టోటల్ 27 న్యూ రోస్ని రీక్రియేట్ చేస్తున్నాం CTAS టెక్నిక్. సో ఇది చేయకముందు ఒకసారి ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఇన్ని JSON ఫైల్స్, ఈ పార్కే ఫైల్స్ ఉన్నాయి. సో మనకి JSON ఫైల్స్ ఇట్లా ఉన్నాయి అండ్ పార్కే ఫైల్స్ ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది రన్ చేసినాం కదా, రీకన్స్ట్రక్షన్ సీక్వెల్ అనే దాంట్లో ఉంది. దీన్ని మనము ఇంప్లిమెంటేషన్లోకి తేవాలి. సో తెచ్చే ముందు ఒకసారి హిస్టరీ చెక్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేసి, సో మనకేంటి 0, 1, 2, 3, 4 వర్జన్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 days డేటా రైట్ అయింది, 4th డే అప్డేట్ అయింది విచ్ ఇస్ అ మెస్అప్ డేటా, 5th డే వచ్చేసి మళ్ళీ 7 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం. సో పైన ఈ క్రియేట్ టేబుల్ ఇదంతా ఉంది కదా, బేసికలీ మనం రాసిందంతా ఇక్కడ ఈ క్రియేట్ టేబుల్ ఇదంతా ఉంది కదా, రీకన్స్ట్రక్షన్ సీక్వెల్ అనేది దాంట్లో ఉంది. సో అది ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇంప్లిమెంట్ అయింది ఇది రన్ చేసినందుకు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో 5.json వచ్చింది,
పార్కే ఫైల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం డేటాని. సో అమౌంట్స్ పాజిటివ్ అమౌంట్స్ వచ్చినాయి, ఫిక్స్ అయిపోయింది డేటా. అంటే మనకి టైం ట్రావెల్ చేసి వెళ్ళి రీస్టోర్ చేయలేదు ఇంతకుముందు ఎపిసోడ్ లాగా. ఇక్కడ ఏం చేసినామంటే థర్డ్ డే రోజున్న డేటాని క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ చేసి, ఫిఫ్త్ డే ఉన్న డేటాని సెలెక్ట్ లాగా తీసుకొని ఆ రెండింటిని యూనియన్ చేసుకొని ఒక కొత్త టేబుల్ లాగా రీక్రియేట్ చేసినాం అంతే. ఇంకా ఇవన్నీ వ్యాలిడేషన్ స్టెప్స్. ఇంకా టోటల్ 27 రోస్ విత్ నెగటివ్ అమౌంట్ 0 అండ్ 7 రికార్డ్స్ మిస్ అవ్వలేదు కదా అని వ్యాలిడేట్ చేయడం అంతే. ఇప్పుడు డిస్క్రైబ్ చేసి చూద్దాం టేబుల్. సో మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే ముందు ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు సీటాస్ వచ్చింది. ఓకే, వ్యాలిడేషన్ స్టెప్స్ కోసం ఇది నోట్బుక్ని మీరు గిట్హబ్లోంచి తీసుకొని చూడండి. అండ్ మీరు ఇంకేమైనా యాడ్ మోడిఫై చేసి రన్ చేయాలనుకుంటే ఈ నోట్బుక్ని యాజ్ యూజ్ తీసుకొని యాడ్ మోడిఫై చేసి రన్ చేసి చూడండి. సో ఇది ఏం లేదు, ఇంకా లైక్ బ్యాక్ టు మల్టిపుల్ వర్జన్స్లో డేటా ఎట్లా ఉండే చూడాలి అనుకుంటే అనేసి ఫస్ట్ డే డేటా, ఇది ఫస్ట్ డే వరకు చూపిస్తుంది 10 rows. ఇది సెకండ్ డే. ఈ వర్జన్ యాజ్ ఆఫ్ అని ఉంది కదా, అది ఇక్కడి నుంచి తీసుకోవాలి మనం. మామూలుగా ఎంటర్ప్రైజ్లో మనకి ఇది హైయెస్ట్, అంటే చాలా హై నంబర్డ్ వాల్యూస్ ఉంటాయి, మల్టిపుల్ వర్జన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా టేబుల్స్ పైన. ఇప్పుడు ఈ వర్జన్ 2కి వెళ్ళి చూస్తున్నాం, 5 rows రావాలి. 15 ఉంటే 20 వచ్చినాయి, 5 యాడ్ అయ్యి ఇది వర్జన్ 3 అంటే 4th డే అప్డేట్ జరిగిన తర్వాత డేటా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. సో వర్జన్ 4 అంటే 5th డే, వర్జన్ 4కి వెళ్తే 5th వర్జన్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు నెగిటివ్స్ ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి. ఏం లేదు, మనము బ్యాడ్ వర్జన్ని సెలెక్ట్ చేసుకున్నాం అంతే. దానివల్ల స్క్రూ అప్ అయిన తర్వాత డేటాని చూస్తున్నాం. వర్జన్ 5 వచ్చేసి ఫిక్స్ చేసిన తర్వాత డేటా అంతే. ఓకే, లేటెస్ట్ బేసికలీ ఏం లేదు, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ అంటున్నాం. డిస్క్రైబ్ టేబుల్, సేమ్ థింగ్. మనం లేని నంబర్ ఒకటి రన్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. లేదు, ఆ నంబర్ లేదు. డిస్క్రైబ్ టేబుల్ చేస్తే మనకు 0 to 5 కాబట్టి 6th one ఉండదు. సో సేమ్ థింగ్, వర్జన్ 6 లేదు, 0 to 5 ఉన్నాయి, అందులో నుంచే చూడండి అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. సో బేసికల్లీ ఏంటంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కవర్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా టైం ట్రావెల్ చేసి, అంటే రీస్టోర్ టేబుల్, దీంట్లో క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ సీటాస్, దాంట్లో రీస్టోర్ చేస్తే మనకి అక్కడికి వెళ్ళి చూపిస్తా. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎంప్లాయీస్ EP12 మీద వర్క్ చేసినాం. దాంట్లో చెక్ పాయింట్ టేబుల్ అండ్ లాస్ట్ చెక్ పాయింట్, లాస్ట్ మెటాడేటా క్లీనప్ అని వచ్చినాయి మనం లాస్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో వచ్చేసి సేల్స్ టేబుల్ మీద వర్క్ చేసినాం కాబట్టి టూ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ టైమ్ ట్రావెల్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ గో బ్యాక్ టు దిస్ వర్జన్. కానీ ఇక్కడ పార్షల్లీ థర్డ్ డేకి వెళ్ళి లేటెస్ట్ డే వచ్చేసి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా యూనియన్ వాల్ పెట్టుకొని క్రియేట్ ఆర్ రీప్లేస్ న్యూ టేబుల్లోకి తీసుకొని బ్యాక్ డేటెడ్ డేటాని ప్లస్ ఫ్రెష్ డేటాని యూజ్ చేసి ఫ్రెష్గా చేసేసినాం టేబుల్ని. సో సిచ్యువేషన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్ వాడాలా, ఏ ఎగ్జాంపుల్ వాడాలా అంటే ఇట్ డిపెండ్స్. ఎంత బ్యాక్ డేటెడ్ డేటా వెళ్ళాలి, ఎంత కరెక్ట్ డేటా వర్షన్ ఎప్పుడు ఉండే నిన్ననే ఉంది అంటే ఇట్స్ ఈజీ టు గో బ్యాక్ టు టైమ్ ట్రావెల్ టు ఎస్టర్డేస్ డేటా. లేదు చాలా బ్యాక్ డేటెడ్ వెళ్ళాలి, మధ్యలో ఫిక్స్ చేసిన డేటా ఉండాలి, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ డేటా కూడా ఉండాలి అంటే ఇక్కడ క్లోన్స్ కూడా వాడవచ్చు. యాక్చువల్లీ క్లోన్స్ ఎట్లా వాడుకోవచ్చు అంటే ఫస్ట్ 3 days డేటాని ఒక డీప్ క్లోన్ చేసి క్లోన్ 1 అని ఒక ఫ్రెష్ టేబుల్లో పెట్టి 4th డే మెస్అప్ అయింది కాబట్టి 5th డే డేటా తీసుకెళ్ళి ఇంకోటి టేబుల్ 2 అని క్లోన్ చేసి ఆ 5th డే డేటా వరకే తీసుకొని క్లోన్ చేసి ఆ 2 టేబుల్స్ని యూనియన్ ఆల్ చేయొచ్చు. సో అదొక వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇట్లా చాలా వేస్ ఉంటాయి. సో జస్ట్ ఈ నోట్బుక్స్ని గిట్హబ్ URL నుంచి తీసుకొని మీరు రన్ చేసి చూడండి మీ సైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.